హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీలో జూలై 1 తారీఖు నుండి నెలాఖరు వరకు విడుదల అయ్యేటువంటి పథకాల లిస్ట్ అనేది అప్డేట్ అయ్యిందనమాట. సో, ఈ వీడియోలో మీకు ఒక్కొక్క పథకం గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మొత్తంగా ఎన్ని పథకాలు విడుదల కాబోతున్నాయి? అలాగే ఆ పథకాల పేర్లు ఏంటి? ఏ తేదీన ఏ పథకం విడుదల అవుతుంది? ఏ పథకాల ద్వారా ఎవరెవరికి ఏమేం ప్రయోజనాలు చేకూరుతాయి? అలాగే ఇందులో ఏవైనా కొత్త పథకాలు ఉన్నాయా అంటే, అవి ఏ తేదీన విడుదల అవుతాయి? వాటికి ఎవరు అర్హులు అవుతారు? ఎలా కొత్తగా దరఖాస్తులు పెట్టుకోవాలి? కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి? ఇలాగ మీకు అన్ని వివరాల గురించి క్లియర్‌గా చెప్తాను. వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను అక్కడ కూడా రెస్పాండ్ అయితే అవుతాను. ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి నన్నైతే సపోర్ట్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి వీడియోను రికమెండ్ చేసేస్తుంది. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టున్నాను. మీకు డైలీ యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తుంటాను. చెక్ చేసి వెళ్ళి జాయిన్ అయితే అయిపోండి. లేట్ చేయకుండా వివరాల్లోకి గనుక వచ్చేసినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూలై 1 తారీఖు నుండి నెలాఖరు వరకు విడుదల అయ్యేటువంటి పథకాల గురించి క్లియర్‌గా వన్ బై వన్ డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో, ఇక ప్రతి నెల కూడా 1 తారీఖున వస్తుందంటే సాధారణంగా అందరికీ గుర్తుకు వచ్చేది సామాజిక భద్రతా పెన్షన్‌ల పంపిణీ, అలాగే ఉచిత రేషన్ పంపిణీ అన్నమాట. తొలిత ఈ సామాజిక భద్రతా పెన్షన్‌ల గురించైతే డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో, మనకు సెర్ఫ్ అధికారులు తీసుకొచ్చినటువంటి రూల్ ప్రకారం ప్రతి నెల కూడా 1, 2 తారీఖుల్లో పెన్షన్‌ల పంపిణీ జరగాలి. సో, ఆ 2 తారీఖుల్లోనే పెన్షన్‌ల పంపిణీ జరుగుతుంది. ఒకవేళ ఆ 2 తారీఖుల్లో సెలవు గనక ఉన్నట్లయితే గ్రామ వార్డ్ సచివాలయం అధికారులకు ఒకరోజు ముందు లేదా ఒకరోజు తరువాత పెన్షన్‌లను పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో, అయితే ఈసారి జూలై నెలలో పెన్షన్‌ల పంపిణీ తేదీలు ఏంటి? ఏ తేదీలో పంపిణీ చేస్తారు అంటే 1, 2 తారీఖుల్లోనే పంపిణీ చేస్తారు. ఎందుకంటే ఆ 2 రోజులు సచివాలయం అధికారులకు ఏ విధమైనటువంటి హాలిడేస్ రాలేదు. గవర్నమెంట్ హాలిడేస్ ఏమి కూడా లేవు కాబట్టి. ఓకేనా? 1 తారీఖున ఉదయం 6:30 నుండి సచివాలయం అధికారులు మీ ఇంటి దగ్గరికే వచ్చి పెన్షన్‌ల పంపిణీని చేయడం జరుగుతుంది. ఆ రోజు సాయంత్రం 4:30 వరకు పెన్షన్‌లను పంపిణీ చేస్తారు. ఒకవేళ మీరు ఆ రోజు తీసుకోకపోయినటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే, తరువాత రోజు అనగా 2వ తారీఖున పెన్షన్‌లను పంపిణీ చేస్తారనమాట. ఓకేనా? సో, ఆ 2 రోజులు మాక్సిమం ఉంటుంది. దాని తర్వాత పంపిణీ చేయరండి. సో, వచ్చే నెలకి తీసుకోవాల్సయితే ఉంటుందనమాట. అప్పుడు మీకు 2 నెలల పెన్షన్‌లు కలిపి పంపిణీ చేయడం జరుగుతుంది. సో, అలా అని మీరు ప్రతి నెల కూడా పెన్షన్‌లను తీసుకోకుండా పెండింగ్‌లో పెట్టుకోవద్దు. ఏ మంత్‌కి ఆ మంత్ క్లియర్ చేసుకునేసేయండి. పెన్షన్‌లను తీసేసుకునేసేయండి. ఓకేనా? సో, ఇకపోతే పంపిణీ తేదీలకు సంబంధించి క్లియర్ అండి. సో, 1, 2 తారీఖుల్లోనే పంపిణీ చేస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి. 30 తారీఖున, 31 తారీఖున ఈ తేదీల్లో పంపిణీ చేయరు. జూలై నెలకు సంబంధించిన పెన్షన్‌లను. ఇక ఎవరెవరికి ఇస్తారు అంటే, జూన్ నెలలో ఎవరైతే పెన్షన్‌లను తీసుకొని ఉంటారో ఆ యొక్క లబ్ధిదారులందరికీ కూడా జూలై నెలలో పెన్షన్‌లను పంపిణీ చేస్తారు. అండ్ కొత్తగా యాడ్ అయితే స్పౌస్ పెన్షన్‌లు యాడ్ అవుతాయి. అలాగే 46,148 కొత్త పెన్షన్‌లు కూడా ఇంకొక కేటగిరీకి సంబంధించి కూడా యాడ్ చేసి పంపిణీ చేయబోతున్నారనమాట. అవేంటో నేను మీకు కొంచెం చెప్తాను బ్రీఫ్‌గా. ఓకేనా? దీని గురించి తెలుసుకున్న తర్వాత. సో, అయితే యాడ్ చేస్తే ఈ స్పౌస్ పెన్షన్ కేటగిరీ యాడ్ అవుతాయి కొత్తగా. కొత్త వాళ్ళు యాడ్ అవుతారు. అలాగే ఒక కేటగిరీ వాళ్ళని కూడా చెప్పున్నారు మనకు 46,148 పెన్షన్‌లను యాడ్ చేస్తామని. ఓకేనా? ఇవి కాకుండా స్పౌస్ పెన్షన్‌లనమాట. సో, ఇలాగా ఈ జూన్ నెలలో ఎవరైతే తీసుకొని ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇస్తారు. ఎవరికైతే పెన్షన్ రద్దు నోటీసులను జారీ చేసి ఉంటారో వాళ్ళెవ్వరికీ కూడా పెన్షన్‌లను పంపిణీ చేయరు. ముఖ్యంగా దివ్యాంగ, వికలాంగ పెన్షన్ కేటగిరీల్లో బోగస్ పెన్షన్‌లు తీసుకున్నటువంటి వాళ్ళను గుర్తించడం కోసం ప్రభుత్వం ఇదివరకే మనకు రీవెరిఫికేషన్ ప్రక్రియలు నిర్వహించడం జరిగింది. ఇందులో ఎవరైతే బోగస్ పెన్షన్స్ తీసుకుంటున్నట్టు గుర్తింపబడుంటారో వాళ్ళందరికీ కూడా
ప్రభుత్వం నోటీసులను అంటే పెన్షన్ రద్దు నోటీసులను జారీ చేస్తూ వస్తామని చెప్పడం కూడా జరిగింది. సో, ఇప్పటివరకు ఎవరైనా నోటీసులు తీసుకొని ఉన్నట్లయితే వాళ్ళకి మాత్రం రావన్నమాట. ఓకేనా? కేవలం అర్హత కలిగినటువంటి వాళ్ళకు మాత్రమే వస్తాయి. సదరం సర్టిఫికేట్‌లో 40% నుంచి 100% మధ్యలో ఎంతైనా ఉన్నాయి. వాళ్ళకి ఖచ్చితంగా పెన్షన్స్ వస్తాయి. 40 నుంచి తక్కువ గనుక ఉన్నట్లయితే 40 కంటే తక్కువ గనుక ఉన్నట్లయితే వాళ్ళకి ఎవరికీ కూడా పెన్షన్‌లను ఇవ్వరు. వాళ్ళకి పెన్షన్‌ను రద్దు చేసేయడం జరుగుతుంది. దాని తర్వాత వాళ్ళకి ఒకవేళ 60 ఏళ్ళు వచ్చినట్లయితే వృద్ధాప్య పెన్షన్‌లో ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఓకేనా? సో, పెన్షన్ డబ్బులొచ్చేసి వృద్ధులకు 4000, అలాగే ఒంటరి మహిళలకు, వితంతువులకు వీళ్ళందరికీ కూడా 4000 రూపాయలే వస్తుంది. దివ్యాంగులకు, వికలాంగులకు 6000, 10,000, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 15,000. సో, ఇలాగ పెన్షన్ కేటగిరీ బేస్ చేసుకొనైతే పెన్షన్ డబ్బులను ఇవ్వటం జరుగుతుందనమాట. ఓకేనా? సో, ఇక్కడికి ఈ జూలై నెల పెన్షన్ల పంపిణీకి సంబంధించిన డేట్స్ ఇవన్నీ కూడా క్లియరు. అండ్ జూలై నెల పెన్షన్ల పంపిణీతో పాటుగా కొత్తగా నేను చెప్పాను ఇంతకు ముందే 46,148 మందికి పెన్షన్లను యాడ్ చేయబోతున్నారు అని. ఓకేనా? సో, అయితే ఏ కేటగిరీ వాళ్ళకు పెన్షన్లను యాడ్ చేసి పంపిణీ చేయబోతున్నారు అంటే, బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో సో, వీళ్ళకి జూలై 1న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను దాదాపుగా 21.20 కోట్ల రూపాయలతో 46,148 మందికి లబ్ధి చేకూరబోతున్నట్లు బ్రాహ్మణ సంక్షేమానికి మాత్రమే ఓకేనా? పంపిణీ అనేది చేయబోతున్నట్లు చెప్తూ ఉన్నారనమాట. ఓకేనా? ఎవరు? మన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు ఇప్పటికే అఫీషియల్‌గా అప్డేట్‌ను కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా? ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 46,148 మంది లబ్ధిదారులకు జూలై 1న 21.20 కోట్లను పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. దీంతో పాటు సైనిక్ వెల్ఫేర్ పెన్షన్లు, హెచ్ఐవి బాధితులు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు, తలాసిమియా, హిమోఫోలియా, అవయవ మార్పిడి పొందినటువంటి వాళ్ళు, పక్షవాతం బాధితులు తదితర వివిధ వర్గాల లబ్ధిదారులు కూడా ఉన్నట్లు పేర్కొనడం జరిగింది. ఈ బ్రాహ్మణ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళే కాకుండా ఇప్పుడు నేను ఏవైతే కేటగిరీలు చెప్పానో సో వాళ్ళ యొక్క పేర్లు కూడా యాడ్ చేసినట్లు చెప్తున్నారు. అంటే వీళ్ళకి కూడా జూలై నెల పెన్షన్లతో కొత్త పెన్షన్లను యాడ్ చేసి పంపిణీ చేయబోతున్నట్లయితే చెప్తూ ఉన్నారండి. ఓకేనా? సో, ఇలా మనకు కొత్త పెన్షన్లను కూడా యాడ్ చేసి జిల్లాల వారీగా అయితే పంపిణీ చేయబోతున్నారు. ఇకపోతే మీకు ఒక డౌట్ రావచ్చు. ఇప్పుడు ఈ బ్రాహ్మణ కులాలకు సంబంధించి, ఇతర కులాలకు సంబంధించి ఇతర వర్గాలకు సంబంధించి పెన్షన్లు అయ్యేటువంటి వాటిని పంపిణీ చేయబోతున్నారు కదా! జూలై 1వ తారీఖున. అయితే కొత్త విడో పెన్షన్లను ఎప్పుడు పంపిణీ చేస్తారు? జూన్ 12వ తారీఖున మంజూరు చేయవలసినటువంటి విడో పెన్షన్లు వాయిదా పడడం జరిగిందనమాట. అయితే వాటిని ఎప్పుడు మంజూరు చేస్తారని చాలామంది కూడా వెయిట్ చేస్తున్నారు. సో, మనకు ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి 2,28,000 అర్హులైనటువంటి వితంతు మహిళలను గుర్తించినట్లు ఇప్పటికే శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారైతే అప్డేట్‌ను రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఓకేనా? సో, ఈ 2,20,000 మందికి కొత్త పెన్షన్లు అనేటువంటివి రావండి. సో, 2,20,000 మంది ఎవరంటే గతంలో ఎవరైతే పెన్షన్లు అనేటువంటి వాటికి అప్లికేషన్స్ పెట్టుకొని తీరా పెన్షన్‌లకు ఎలిజిబుల్ అయ్యి తీసుకునే టైంకి ఎలక్షన్ కోడ్ పడడం, అలాగే వివిధ కారణాల చేత పెన్షన్లు అనేటువంటి వాటిని నిలిపివేసుంటారో అటువంటి వాళ్ళందరూ కూడా ఒక లిస్ట్ టైప్‌లో రెడీ చేసి పెట్టున్నారనమాట. అయితే వీళ్ళకి ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయంకి లిస్టులు పంపించాక వీళ్ళందరూ కూడా ఒక వెరిఫికేషన్ సర్వే లాగా చేస్తారు. ఆ సర్వే చేశాక ఎవరైతే లైవ్‌లో ఉంటారో వాళ్ళకందరికీ కూడా ఒక కేవైసీ అప్డేట్ లాగా ఒకటి తీసుకునేసి పెన్షన్లను పంపిణీ చేస్తారు. ఎవరైతే లైవ్‌లో లేకుండా వివిధ రాష్ట్రాలకు వలస వెళ్ళిపోయి ఉంటారో, డెత్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ యొక్క ప్లేస్‌లో కొత్త వాళ్ళకి అవకాశం అయితే ఇస్తారండి. సో, ఖచ్చితంగా 1, 2 నెలల్లో ఈ విడో పెన్షన్‌లను కూడా మంజూరు చేస్తామని చెప్పున్నారు. చూద్దాం ప్రభుత్వం నుండి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా సరే నేను మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తుంటాను. సో, ఇప్పటికే కొంచెం లెంథీ అయింది వీడియో అనేది. ఇదొక పథకంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఉచిత రేషన్ పంపిణీ గైస్ ఇది కూడా ప్రతి నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు అయితే జరుగుతుంది మనకు. సో, మీరు రేషన్ దుకాణాల దగ్గరికి వెళ్ళి మాత్రమే తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు ఎన్‌డీయూ వాహనాలు వచ్చేటివన్నమాట. సో, ఇప్పుడు ఎన్‌డీయూ వాహనాలు రావడం లేదు కాబట్టి మీ అంతట మీరే మీ రేషన్ కార్డ్ తీసుకొని రేషన్ దుకాణాల దగ్గరికి వెళ్ళి మీకు ఎంత రేషన్ రావాలో వాటిని తెచ్చుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఓకేనా?
సో ఇది ఇంకొక పథకంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ తల్లికి వందనం పథకం కింద రూ. 13,000 ఈ 2026, 27 విద్యా సంవత్సరానికి గాను జూలై 10వ తారీఖున తల్లుల యొక్క బ్యాంకు అకౌంట్లోకి రూ. 13,000 విడుదల చేయబోతున్నట్లు ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేయడం అయితే జరిగింది. సో యాక్చువల్గా ఈ తల్లికి వందన పథకం కింద రూ. 13,000 ఈ నెల 19వ తారీఖున రిలీజ్ చేస్తామని చెప్పారు. బట్ అది వాయిదా పడడం జరిగింది. మరలా మనకు జూలై నెల 3వ వారంలో రిలీజ్ చేస్తామని కూడా మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి చెప్పారు, అనౌన్స్ చేశారు. బట్ అది కూడా వాయిదా పడి, సో అది కూడా చేంజ్ అయ్యి మనకు కొంచెం ముందుగానే అర్లీగానే జూలైలో 10వ తారీఖున రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలైతే వస్తున్నాయి. ఓకేనా. సో కేవలం అర్హత కలిగినటువంటి వాళ్ళకు మాత్రమే, ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నా సరే అంతమంది విద్యార్థులకు, ఓకేనా. సో ఈ యొక్క తల్లికి వందనం పథకం కింద రూ. 13,000 అయ్యేటువంటిది రిలీజ్ అవుతుంది. బట్ విద్యార్థి ఎవరైతే ఉంటారో 1వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు చదువుకుంటూ ఉండాలి. ఆ మధ్యలోనే ఉండాలన్నమాట. ఓకేనా. సో అలాగే మినిమం 75% హాజరు అనేది కూడా ఖచ్చితంగా ఉండాలి. సో అలాగా మినిమం ప్రతి ఒక్క విద్యార్థికి కూడా స్కూల్లో కావచ్చు, కాలేజెస్లో కావచ్చు 75% హాజరు అనేది ఉండాలి. అలాగే ఫ్యామిలీలో ఎవ్వరూ కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉండకూడదు. ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నట్లయితే ఇన్ కేస్ వాళ్ళకి రూ. 13,000 రాదు ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి విద్యార్థులకి. ఓకేనా. సో వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్నా ఓకే, గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నా ఓకే. బట్ మనకు ఈ పథకం వర్తిస్తుంది. ఇక్కడ ఏంటంటే ఈ ఎలిజిబిలిటీస్ కూడా ఉండాలన్నమాట. ఓకేనా. అలాగే డ్రై ల్యాండ్ ఎకర్స్ వచ్చేసి లెస్ దెన్ 10 ఎకర్స్ అనమాట. 10 ఎకరాల లోపు ఉండాలి. నెక్స్ట్ వెట్ ల్యాండ్ ఎకర్స్ వచ్చేసి లెస్ దెన్ 3 ఎకర్స్, అంటే 3 ఎకరాల లోపు ఉండాలి వెట్ ల్యాండ్ అనేది. అలాగే కరెంటు వినియోగం వచ్చేసి 300 యూనిట్స్ కంటే తక్కువ యూజ్ చేస్తూ ఉండాలి. అది ఎలాగంటే 12 మంత్స్ యావరేజ్ తీసుకుంటారనమాట వాళ్ళు. ఓకేనా. యావరేజ్ తీసుకొని 300 యూనిట్స్ కంటే తక్కువ వస్తేనే మిమ్మల్ని ఎలిజిబుల్ చేస్తారు, లేదంటే ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో చేరుస్తారనమాట. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్, ఫ్యామిలీలో ఏ ఒక్కరి పేరు మీద, మీ రేషన్ కార్డులో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్ మీద ఏ ఒక్క మెంబర్ మీద కూడా 4 చక్రాల వాహనం, కారు కావచ్చు, వ్యాన్ కావచ్చు, ఓకేనా. సో ఇంకా పైన ఏవైనా సరే రిజిస్ట్రేషన్ అయ్యి ఉండకూడదు. అలాగే అర్బన్ ప్రాపర్టీ వచ్చేసి 1000 స్క్వేర్ ఫీట్స్ కంటే తక్కువ ఉండాలని చెప్తున్నారు. అటువంటి వాళ్ళకు మాత్రమే రూ. 13,000 రావటం జరుగుతుంది. అలాగే ఎంప్లాయీ కేటగిరీ, అంటే కుటుంబంలో ఏ ఒక్కరూ కూడా గవర్నమెంట్ ఉద్యోగం అనేది చేస్తూ ఉండకూడదు. ఒకవేళ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఉన్నట్లయితే రూ. 13,000 అనేది రాదనమాట. ఓకేనా. సో ఇలాగ ఈ ఎలిజిబిలిటీస్ ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే రూ. 13,000 అనేది రావటం జరుగుతుంది. అండ్ ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్లో పేర్లు ఉండాలి. సో ఎలిజిబిలిటీస్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ లిస్ట్లో పేర్లు చేరుస్తారు. సో వాళ్ళకి మాత్రమే ఫైనల్గా రూ. 13,000 రావడం జరుగుతుంది. ఆల్రెడీ ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్లో ఎటువంటి అప్డేట్ అయి ఉన్నాయి. గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా. అలాగే బ్యాంక్ అకౌంట్ స్టేటస్ కూడా మీకు ఎప్పుడు యాక్టివ్లోనే ఉండాలన్నమాట. మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకు పడాలంటే ఎన్పిసిఐ లింక్ పెట్టుకో ఉండాలి, ఈకేవైసీ అప్డేట్ చేసుకో ఉండాలి, బ్యాంకుకి ఆధార్కి ఖచ్చితంగా లింకప్ అయితే అయి ఉండాలన్నమాట. ఇవన్నీ కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ బ్యాంక్ అకౌంట్ పనిచేయకపోయినట్లయితే దాన్ని వీలైనంత త్వరగా యాక్టివ్లో పెట్టుకోండి. మీ యొక్క మదర్ బ్యాంక్ అకౌంట్కి పడతాయి మోస్ట్లీ. లేదంటే మీ మదర్ లేకపోయినట్లయితే ఫాదర్ లేకపోయినట్లయితే గార్డియన్స్, మిమ్మల్ని పెంచినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి అయితే పడడం జరుగుతుంది. సో ఫస్ట్ మనకు 2వ తరగతి నుండి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే రిలీజ్ అయిపోతే, దాని తర్వాత కొత్తగా ఇంకొక ఇన్స్టాల్మెంట్లో మనకు ఫస్ట్ క్లాస్ జాయిన్ అవుతారు కదా వాళ్ళకి, అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కొత్తగా జాయిన్ అయి ఉంటారు కదా వాళ్ళకి రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. సో నేను అప్డేట్స్ అందజేస్తూ ఉంటాను, మీరు ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఇది ఒక పథకంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక పథకం ఏంటి అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగం కింద దరఖాస్తులు పెట్టుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఫైనల్ ఎలిజిబుల్ లిస్టుల కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో అయితే రీసెంట్గా మనకు వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం చూస్తే ఈ యొక్క ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులను జూలై నెలలో విడుదల చేస్తామని చెప్తున్నారనమాట. ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులో దాదాపుగా మనకు ఒక 9 లక్షల మందిని అర్హులుగా గుర్తించినట్లయితే ప్రభుత్వం నుండి సమాచారం రావటం జరిగింది. ఓకేనా. సో నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్లో ఎటువంటి రిలీజ్ అయిన తర్వాత ఎలా చెక్ చేసుకోవాలి, ఇప్పటికే ప్రీవియస్ వీడియోస్లో చెప్పున్నాను. ఓకేనా. సో ఒకసారి వెళ్ళి చూడండి. ముందు వీడియోస్లో కూడా ఖచ్చితంగా అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఇటువంటి పథకాలకు సంబంధించిన సమాచారం కోసం మన ఛానల్ని
రెగ్యులర్‌గా ఫాలో అప్ చేస్తున్నాను గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.